నేనంటే పండుకోతే కొండమొచ్చు ఇద్దరు పక్క పక్కన బాగానే ఉన్నారు. హీరో అన్నా నీతో స్టార్ట్ అన్నా ఇట్లా చిన్నది లేనట్టే ఇటు పోయింది కొండముచ్చి పక్కన ఉన్నా మా అన్న పక్కన. ఓ హీస్ థింకింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో ఇవాళ అయితే మనం ఎపిసోడ్ 3 తీస్తాను. ఇవాళ హీరోయిన్ రెడీ అయింది, పెద్ద హీరోయిన్ కూడా రెడీ అయింది, చిన్న హీరోయిన్ కూడా రెడీ అయింది, వాళ్ళ బ్రదర్ కూడా వచ్చేసిండు. హాయ్ శివ. హాయ్ హాయ్. పెద్ద బావ ఇక్కడ నుంచి మాట్లాడతాను మరి. అంతే, మీకు మాకు పడదు ఎక్స్. మా బాపమ్మ బియ్యం చెరుగుతుంది, తీసుకొచ్చుకుంటుంది, వీడియోలో బియ్యం పెడుతుంది అన్నట్టు మా బాపమ్మ. సో ఇవాళ లాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మంచిగా బయట సీన్స్ ఉన్నాయి, టెంపుల్లో సీన్స్ ఉన్నాయి. సో చూసే వాళ్ళందరూ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా బాపమ్మ బియ్యం తీసుకొచ్చుకున్నది. అన్నం అంటే బాపమ్మ ఇంకా ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డలు పెట్టమంటే అయితే నువ్వే చెరుగుతాను, వాళ్ళు ఏం పని చేయరు, ఇట్లా కూర్చుంటారు రెడీ అయ్యి పూలు పెట్టుకుని కొబ్బరి. అన్న మరి అన్న నువ్వు చెప్పుకోవాలి, అన్న అయింది భయం చెప్పాలి. అన్నకు చెల్లెళ్ళంటే ప్రాణం. పెద్ద బావ చిన్న బావ అనుకుంటే తిరుగుతాను, మీ ఇద్దరు అక్క చెల్లెలు. ఇంకా ఇంట్లో పనులు ఏం చెప్తావు? అదే స్టోరీ. పెద్ద చిన్న బావ అనుకొని తిరుగుడే స్టోరీ. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసుకోండి, మేము షూట్ చేస్తాం. కొండముచ్చు నేనంటే చెండు మా వాళ్ళందరూ అవుతాను, నువ్వు తిండిపోతువా అనుకుంటా. ఇప్పుడు ఇలా ఇలా కూడా ఉన్నది బగారా రైస్ బిర్యానీ, చికెన్ కర్రీ వేసుకొని తింటానంటే. ఇప్పుడు గుడి అసలు తినను. ఇప్పుడు గుడికి పోయి వచ్చినా కూడా మెక్కుతావు ఇంట్లో ఫస్ట్ తిను. కొంచెం అన్నం కూర ఉన్నదా బాపమ్మ? అన్నం కూర ఉన్నదా కొంచెం? నిన్నటిది నైట్ది అంటే వేసుకుంటది పచ్చడి వేసుకొని పచ్చడి వేసుకొని చికెన్ తింటాను కదా 2 రోజులకి ఒకసారి, నాకు చికెనే కావాలి. మీ అన్న తీసుకొస్తారు సాయంత్రం. రైట్ ఫ్రెండ్స్, ఇక మళ్ళీ కలుద్దాం మనం లావులా. ఫస్ట్ సీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సీన్ నేను లేను, నేనే బ్లాగ్. ఓకేనా బాపమ్మ? రెడీ 1 2 3 యాక్షన్. బియ్యం ఏరుకో, ఆగు పో. మళ్ళా ఫస్ట్ సీన్ ఫెయిల్ చేసింది. చూస్తాను ఆమె చూడప్పుడు నీ పనులు చేసుకుంటాను. సెకండ్ టేక్ 1 2 3 యాక్షన్. అయిపోయింది, సక్సెస్ఫుల్. చూడండి గైస్, పెద్ద అక్క కూర్చున్నది ఇక్కడ. మా పెద్ద అక్క చూడండి, చిన్న అక్క వీడియో తీస్తాను. మా అన్వేషణ కష్టాలు పగొంటూ కూడా రావద్దు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఫైన్. నేను ఇలాచి తింటానా ఫ్రెండ్స్? తిను అందరు అదే తింటాను. నువ్వు కూడా ఇలాచి తింటానా అన్న? ఇట్లా దిక్కులు చూస్తావు, దిక్కులు చూసి అమ్మా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉన్నదంటే చెల్లి ఇంత తినట్టే. ఎటుపోయింది అది? నేను ఇక్కడే ఉన్నాగా. యాక్షన్. నువ్వు జుట్టును ఏం చేస్తున్నావు అమ్మా? జుట్టు ఒక సైడ్ మొత్తం ఒక్కటే కానీ మొత్తం ఇటు వేసుకుంటావు. ఇక్కడనే పెట్టుకొని చెల్లేదంట. యాక్షన్ తోటే అటు చూడు. చిన్న కూతురు ఇక్కడన్నది చూడు, ఏం చెల్లాలి అసలు. ఇక్కడనే ఉన్నది అక్క, అక్కడ ఉండి చెప్తాంది చెల్లెటి పోయిందని. ఇప్పుడు గుడికి పోయిందని చెప్తుంది బాపమ్మ, గుడికి పోయిందని చెప్పదు. ఎటు పోయిందో బిడ్డ దేవునికి దీపం పెడతా అని పోయి పూలు తెంపుకుంటాను, పూలు తెంపుకొత్తా అని పోయింది బిడ్డ అని చెప్పిద్దామా? నువ్వు అని బాపమ్మా
ఇక అది చెల్లె దేవునికి దీపం పెడతాడు బిడ్డ, పూలు తెంపుకొచ్చుకోరాని పోయింది, పూలు తీసి తెంపుకోరాని పోయింది. చెల్లె దేవునికి దీపం పెడతాడట బిడ్డ, పూలు తెంపుకొచ్చుకొని పోయింది. ఎడవేంది ఈయన నిలబడి చూస్తాను చూడు. దేవుని గుడికి పోతే కలిసి గుళ్ళలోకి పోతే టెంపుల్ పోతే కలిసి వస్తలే అని చెప్పేసి అది ఇంట్లో దీపం పెడదాని చూస్తున్నా. టెంపుల్ పోతే కలిసి వస్తలేదు ఆమెకి, ఏమైనా ఇంట్లో పెడతా అంటాను. మన ఇంట్లో దేవుడు ఆయన ఉంటాడో మాయమైతుడో చూసుకోవే అమ్మ, అట్లా పెడు. ఇక టెంపుల్కి వెళ్తే కలిసి వస్తలే అని చెప్పేసి ఇంట్లోనే దీపం పెడతా అనుకుంటానే. మన ఇంట్లో దేవుడు ఆయన ఉంటాడో మాయమవుతాడో. కలిసి వస్తలేదని అంతే అంతే కదా. ఇంటికి అలా కడక వదిలే, ఆ మొత్తం వేసుకో, వెయిట్ అన్ని ఇంటికలు ఇటే వేసుకో, గంతే వదిలేగా వాటిని. రైట్ యాక్షన్. అరే ఊకోబిట్టా, నువ్వు పొద్దుకొచ్చింది మళ్ళీ గొడవ పెట్టుకోకుండా ఇంట్లో ఉల్లిగడ్డ అయిపోయినాయి, ఆ దుకాణంలో వచ్చిన ఉల్లిగడ్డలు తీసుకురాపో. పొద్దు పొద్దున్న లొల్లి తయారు లేదు, ఇద్దరు చేయగలరు. ఉల్లిగడ్డలు అయిపోయినాయి, షాపు పోయి చేయపో. ఏంది మళ్ళా నువ్వు అనేది మొత్తం నిన్ననే. ఇగో సిరి అంతే, పిల్లలు ఎంత పని చేసినా చేయని కింద. చిన్న కూతురు చెప్పకుండా పోయేటట్టుంది టెంపుల్ కి. కెమెరామెన్ అన్వేష్ చూడు ఏం చేస్తున్నావు. నేను ఇప్పుడు షాపు పోయి ఉల్లిగడ్డ తీసుకొని వచ్చిన కదా, దాన్ని ఇంకా పనులు ఏమంటే ఏమవుతుంది అన్నాను. నువ్వు అన్నదంతా నీ నిన్ననే అమ్మా. అమ్మా నేను వచ్చుకుంటా, నువ్వు అన్నదంతా నిన్ననే. ఇప్పుడు షాప్ పోయి ఉల్లిగడ్డ తీసుకొస్తాను కదా, మరి దాన్ని ఇంత పని ఏమంటే ఏమవుతుంది. అమ్మా నేను ఇప్పుడు వచ్చేటప్పుడు నువ్వు అనేది అన్ని విన్నానే. ఇప్పుడు నేను షాప్ ఉల్లిగడ్డలు తీసుకొచ్చి చిన్నదాన్ని ఏమంటే ఏమైంది మరి? అది ఇంట్లో ఏడ ఉన్నది, బయటికి పోయింది. ఏడున్నది ఇగో ఈడున్నది. టెంపుల్ పోతా చిన్న బిడ్డ అంటే అంత అలసైపోతాను. ఫ్రెండ్స్ హీరోయిన్ కోసం దేవుని టెంపుల్ పోదామని చెప్పేసి రెడీ అవుతా అంటే మనోడు పోతాండి ఇప్పుడే. హాయ్ రా పోయిరా పో. సో ఇప్పుడైతే ఇక్కడ సీన్ తీస్తాం, ఇక్కడ పూలు తెంపే సీన్. ఫస్ట్ సీన్ అయిపోయింది, ఇంకో పూలు ఎంపుకొని వచ్చింది చెల్లె. కొబ్బరికాయ నువ్వే తీసుకొచ్చుకుంటావు, అక్కడక్కడ దీన్ని ఇక్కడ కలుపుకుంటా ఇంకా కూర్చో. ఇంట్లో పోవాలా నేను? అమ్మా అక్కితో పోతాను అనుకుంటాను. అట్లా అమ్మా అక్కితో పోతాను అనుకుంటాను, ఆగలా కచ్చుకుంటా. అమ్మ అక్కితో పోతాను అని చెప్పేసి అడుగుతుంది. ఉల్లిగడ్డలు అయితే బిడ్డ నేనే పాపం పోయి ఉల్లిగడ్డలు తీసుకురామన్నా. ఇల్లనే అంతే. రెడీ 1 2 3 యాక్షన్. ఉల్లిగడ్డలు అయిపోయినాయి కదా, షాపు పోయి తెమ్మంటే పోతాను. కానీ నువ్వు కట్టాయిలో మళ్ళీ సార్ మంచిగా వచ్చిందని కట్టాయి. నువ్వు ఇట్లకి వెళ్ళారా? ఇట్లా చదువు కొంచెం బ్యాక్ రారా. నువ్వు ఇట్లుంటావు కదా, ఇక్కడ చదువు. ఇక అమ్మ అన్నప్పుడు నువ్వు చూడు బాపమ్మ. రెడీ 1 2 3 యాక్షన్. ఉల్లిగడ్డలు అయిపోయినాయి కదా, ఇంకా షాపు పోతాను. ఫ్రెండ్స్ మా హీరో వాడు వచ్చింది. హాయ్ హ్యాండ్సమ్. ఇల్లు కూడా మొన్న నైట్ వరండా మాట్లాడుతున్నాం అన్న, మొత్తం డిస్టర్బ్ అవుతాను. నెగిటివ్స్ కూడా ఎక్కువ వస్తాను, అన్ని పట్టించుకునే కష్టంగా బాగా లాగైతే ట్రిమ్ చేయమని చెప్పేసి. మన గొడవనే ఎక్కువ అవుతుందంట.
కామన్ ఇంకా చెప్తానా అంతా లైట్ ఏమదే అనుకున్నాం ఇప్పుడు లొకేషన్ కష్టపడతాను వాళ్ళకి ఏం తెలుసు చూస్తాను కామెంట్లు ఇస్తాను కష్టపడేటోళ్ళకి తెలుసు అనుకున్న బడ్జెట్ లో మనం ఇట్లా ఇప్పుడు స్టోరీ వదిలిపెట్టి డిస్కషన్ పెట్టుకుంటారు వీళ్ళు ఏం చేయాలి సీన్ వదిలేసి కామెంట్ల గురించి అన్నిటి గురించి ముచ్చలు పెట్టుకుంటారు ఏం కాదు ఇప్పుడు వస్తాం కదా 10:30 అయింది తెచ్చుకున్నా ఉల్లిగడ్డలు అట్లా గిన్నెలు వేసుకుంటా నేను అవపడతానా నిన్నే పెట్టున్నా హాయ్ ఫ్రెండ్స్ బ్లాగర్ సిరి వచ్చింది బ్లాగ్ ఇస్తాను చూడాలి నేను అవపడను మీ పిల్లగాని తీసుకున్నాడు తీసుకొని పోయి గుడి వెళ్ళిపోండి పండి పండి పండుకోవచ్చు పండు కాదు పండుకోతి కొండమొచ్చు ఇద్దరు పక్క పక్కన బాగానే ఉన్నారు చలో నేను కూడా బయటికే వచ్చేయండి లాగ్ తీస్తున్నా మీరు మీ పని మీరు చేసుకుంటారు అన్న ఫస్ట్ టేక్ ఇక్కడ పెట్టండి ఇప్పుడు అదే సీన్ కదా నెక్స్ట్ మనది పాపం చైతన్య బ్రో చూడండి అటు పెట్టాలా ఇటు పెట్టాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఎండ బీభత్సంగా కొడుతుందన్న ఈ ఎండలా స్వెట్ చూడు సుక్కలే అంటారా మనకి మాకైనా వస్తలేదు స్వెట్ నీకు ఎందుకు వస్తుంది చెప్తాను ఎందుకు చెప్తాను ఓకే రెడీ 1 2 3 యాక్షన్ మిమ్మల్ని కొడతారంట ఈ సీన్ లో మంచం వేసుకొని కూర్చో అన్నం చూడలే ఇంత చిల్ల ఇంట్లో చిన్నది లేనట్టే ఇటు పోయింది సరే అమ్మా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉన్నా అంటే ఇంత చిన్న చిన్న లేనట్టాయి కదా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉన్నా అంటే చిన్న ఇంట్లో లేనట్టే ఎటు పోయింది అమ్మా సరే అమ్మా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉన్నా అంటే ఇంకా చిన్న చిన్న లేనట్టాయి కదా ఇప్పుడు ముగ్గురు పెడతా ఎటుపోయింది అని చెప్పేసి ఎటుపోయింది అమ్మా అని చెప్పేసి అన్నా అంటే నువ్వు అని బాపమ్మ డైరెక్ట్ ఇక 2 రోజులకి వెళ్ళి గుడికి పోతా పోకపోతా అంటే ఇలా ఏంది బిడ్డ అని చెప్పేసి అన్న ముగ్గురు అవపడతాను ఎటుపోయిందమ్మా అసలు ఈ మీడియాలో మీరు చెప్పలే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిందా ఏమైనాతో మాట్లాడంగా చూస్తాను అచ్చా ఓకే ఓకే రైట్ 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 ఓకే అన్నా నీతో స్టార్ట్ అన్నా లేదు మళ్ళా 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 అదే కదా ఎటుపోయింది అమ్మా 2 రోజుల కాంచి గుడికి పోతాను పోలే కదా జయ్యాల పోయింది కొండముచ్చి పక్కన ఉన్నా మా అన్న పక్కన సరే కెమెరా మనది ఎట్లా తిప్పుకున్నాడు ఇక్కడ లేదు ఆప్షన్ టెంపుల్ పోయిందానే చెల్లె నువ్వు కూడా పోయినా టెంపుల్ కి మరి ఒకదాని ఎట్లా పంపించినావు నువ్వు మైక్ పెట్టుకో నేను మీ చిన్న భవన్ కలవనీకి పోతానా ఇక్కడనే ఉండే ఏంటి ఇప్పుడు అంత మాట వ్యవసాయం చేసుకుంటా అంతే 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 అంటే సిటీ సాఫ్ట్వేర్ చూసినా మంచిగానే వచ్చింది నువ్వు ఎక్కడన్నా అది ఇంత దీపం పెడతా అన్నది నీ షాపు పోయి వచ్చే వరకు గుడి కాడ బయటపడ్డది గుడికి పోయి నన్ను ఎవరు చూస్తారా ఓకే 1 2 3 యాక్షన్ ఎక్కడన్నా ఇంట్లో దీపం పెడతా అన్నది షాప్కి వెళ్ళి వచ్చేసరికి అది బయటపడ్డది చెండుబాలేందన్న రెండు బాలంటే అదే చెప్పిన అది చిన్నది చెండు బాల్ ఎగిరినట్టు కాదు చెల్లె ఇద్దరు కలిసి ఉన్నప్పుడేమో కొట్లాడుకుంటారు ఇప్పుడేమో దాని మీద తీసుకురమ్మంటున్నావా
పని చేయాలి. ఏం చెప్తా అంటే అసలు అన్న అసలే అది ఓ హీస్ థింకింగ్. ఇక మన ఊరు గురించి తెలుసు అన్న. అసలే అది మళ్ళా అసలే మంచిగా తయారైపోయింది. ఇక మన ఊరు గురించి తెలుసు కదా నీకు. అసలే అది మంచిగా తయారైపోయింది, అందుకే పొమ్మంటాను. బాబా నువ్వు అట్లా నీ పనులు చేసుకుని అది లీటర్ ముందు పెట్టుకో. ఒక్క నిమిషం సార్. ఓకే యాక్షన్. అసలే ఈ ఊరి గురించి తెలుసు కదా అన్న, అది మంచిగా రెడీ అయిపోయింది, అందుకే తీసుకురమ్మంటాను. అనుమానం. ఎవరితో పోతాండి రైట్ ఇక నువ్వు సరే అని చెప్పేసి అని ఇటు వచ్చేసేది. చెప్పులు వేసుకో, ఇక వేసుకో. ఏదో అప్పుడు చూసేటప్పుడు చెప్పులు ఉన్నాయి కదా. సరేనే వచ్చేసరికి అన్నమును కూర అండు తింటాం. ఇక చెల్లె ఇంటికి వచ్చేది ఆకలి అంటుంది. సరే తీసుకొస్తే కానీ వచ్చే వరకు అన్నమును కూర అండి వచ్చేది ఆకలి అంటుంది అని టచ్ చేసేది. యాక్షన్. అరే ఇందాక సీన్ లో బండి ఇటు దిక్కుండే కదా సార్. హెల్మెట్ అసలు బండి సరే అమ్మా. చెల్లె ఇంటికి వచ్చి ఆకలి అంటది. వచ్చే వరకు అన్నం కూర అండు. యాక్షన్. మీరు చూడండి, ఆయన చూడండి, ఇద్దరు చూడండి. నువ్వు కూడా చూడు, మంచిగా కూర్చో. మీరు పడతాను స్క్రీన్ లా. రెడీ 1 2 3 యాక్షన్. మళ్ళా రెడీ 1 2 3 యాక్షన్. ఇప్పుడు బండి తీసేసినా మళ్ళా. నువ్వు బండి ఎక్కి ఇట్లా ఇంకా కన్నర్జీ అట్లా పోయి అట్లా ఎక్కి ఎట్లా చెప్తావు? ఎక్కడ టిక్లర్ చేయి అంతే. నీ యాక్షన్ నాకు ఎక్కువ యాక్షన్ అన్నాక ఎక్కువ అట్లా పోయి ఎక్కేసి అటు అంతే. రెడీ 1 2 3 యాక్షన్. ఓకే చాలు. ఓకే యాక్షన్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన వ్లాగ్ అన్నట్టు. సో ఇక్కడ వరకు అయితే మార్నింగ్ షూట్ మొత్తం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు హీరోయిన్ సీన్ లో మనకు టెంపుల్ ఉన్నాయి. సో మీరు నెక్స్ట్ వ్లాగ్ లో మనం టెంపుల్లో ఎట్లా షూట్ చేసినాం, నెక్స్ట్ బయట ఎట్లా షూట్ చేసినాం అనేది జరుగుతుంది. సో ఈ వ్లాగ్ చూసిన వాళ్ళందరూ అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.